సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. కోటి విద్యలు కూటి కొరకే చెప్దాం. అంతేగా. మహాభారతంలో భీష్ముల వారు అంపశయ్య మీద పడిపోయారు కదా. అవును. పడిపోయిన తర్వాత ఆయన చాన్నాళ్ళు జీవించే ఉన్నారు. మన మకర సంక్రమణం వచ్చేదాకా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ప్రాణాలతోటి ఉన్నారు. అయితే ధర్మరాజు రోజు వచ్చి తాతగారిని ముత్తాతని దర్శించేవాడు. ఆయన ఎన్నో రకాల ధర్మ సంబంధమైన వ్యవహారాలన్నీ ధర్మరాజుకు చెప్పాడట. ఆ చెప్పిన వాటిలలో కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథల్లో ఇదొక కథ అంటారు. ఓకే. ఆ కథల్లో ఇదొక చిన్న కథ. ఇదేంటంటే ప్రతి జీవికి కావాల్సింది అన్నమే. జీవికి ఏం కావాలి, మనకేం కావాలి? ఎండ్ ఆఫ్ ద డే అంతేగా. ఓ ముద్ద అన్నం వేసుకుంటే చాలు. ఇంత కష్టపడి అన్నానికి బాచిపోతే ఎట్లా అనిపిస్తుంది. ఆ వేళకి ఏదో ఒక ముద్ద పడితే తర్వాత ఇంక ఎన్ని వేషాలైనా వేస్తాం మనం. అది లేకపోయాక ఏది ఉన్నా ప్రయోజనం లేదు కదా. దాని మీద ప్రతి జీవి అన్నాసక్తి కలిగిందే ఉంటుంది. కోటి విద్యలు ఎన్ని వేషాలు వేస్తారో ఆ వేషాలన్నీ కూడా కూటి కొరకే, భోజనం కోసమే. ఆ తర్వాత వేషం ప్లస్ మెయిన్ కావాల్సింది తిండి. దాని మీద ఒక కథ అన్నమాట. పూర్వం ఒక రాజ్యంలో ఒక పిల్లాడు 8-9 సంవత్సరాల పిల్లవాడు చనిపోయాడు. చనిపోతే సరే ఏం చేస్తారు, పాపం పిల్లాడిని తీసుకొచ్చి వల్లకాట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారట. అక్కడ పద్ధతి. ఓహో. పిల్లాడిని వల్లకాటుకు తీసుకొచ్చారు. బాడీని తెచ్చారు. తెచ్చాక సరే లోపలికి వచ్చి కూర్చున్నారు. ఆ బాడీని అక్కడ పెట్టుకుని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఒక రాబంది వచ్చింది బయటికి. అయ్యోయ్యో, ఎంత చక్కటి పిల్లాడు, ఎంత బాగున్నాడు, చందమామల్లే ఉన్నాడు, ఎంతసేపు ఏడిస్తే మాత్రం తిరిగి వస్తాడా? ఇదేమన్నా ఊరా? ఇది వల్లకాడు. చీకటి పడేసరికల్లా ఇక్కడికి సాకిని ఢాకిని గణాలు వచ్చేస్తాయి. భూతప్రేత పిశాచ గణాలన్నీ వస్తాయి. వాడిని వదిలిపెట్టి వాడితో పాటు మిమ్మల్ని కూడా పీకు తింటాయి. పిల్లాడిని వదిలిపెట్టి వెళ్ళిపోండి వెలుగుండగానే అని చెప్పింది. చెప్పేసరికల్లా వీళ్ళు నిజమే కదా, శాకిని గణాలు అవి వస్తే మనమేం చేస్తాం? పిల్లాడిని వదిలిపెట్టి లేచేట బంధుగణం. లేచేసరికల్లా కొంచెం అవతల పక్కగా ఒక బొరియలో కూర్చున్న నక్క ఒకటి బయటకు వచ్చింది. అయ్యో అయ్యో, వచ్చి ఇంకా గడి అయినా కాలేదు, అట్లా వదిలిపెట్టి పోతున్నారా? చుక్కల్లో చంద్రుడల్లే ఉన్నాడు పిల్లవాడు, చిటుకుని బతుకుతాడేమో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎట్లా? ఇక్కడే ఉంటే కాసేపటికి ఏ ప్రాణమో లేచొస్తే రాబందుకేముంది? పిశాచకణాలు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాయి? అది అట్టాగే చెప్తుంది. అవి వచ్చేది శరీరాల కోసం, మనుషుల కోసం ఎందుకు వస్తారు? అవేమంటారు రావు. ఇదన్నీ ఇటాగే చెప్తుంది. పిల్లాడిని వదిలిపెట్టి వెళ్ళబోకండి, ఉంటే చక్కగా బతికొస్తే పిల్లాడిని తీసుకుపోవచ్చు. బతికితే కనుక ఏ చల్లగాలికో పిల్లాడికి త్రాణ వస్తే బతకచ్చు కదా అన్నది. అనేసరికల్లా రాబందంది, అవురవురా, ఎవడైనా చచ్చినవాడు ఏనాడైనా బతికాడా? దానికేం తెలుసు? ఇంత కడు వృద్ధుని నేను, ఎంత ముసలివాణ్ణి. నా తర్వాత నేను చాలా పెద్దదాన్ని అయ్యాక వీళ్ళ అమ్మమ్మ పుట్టింది ఈ నక్కకి. ఇది పుట్టి 4 ఆదివారాలు కాలేదు. ఇట్లా పిచ్చి మాటలన్నీ చెప్తుంది. ఎక్కడైనా చచ్చినవాడు బతుకుతాటండి. మరి వీళ్ళ అమ్మ రాలేదు, వీళ్ళ అమ్మమ్మ రాలేదు, వీళ్ళెవరు బతకలా, వీడెట్టా బతుకుతాడు? ఇంకా నయం, పొండి పొండి. నేను చెప్పే కదా, చీకటి పడితే ఇక్కడ చాలా చికాగ్గా ఉంటుంది, మీకు అర్థం కావట్లేదా అనగానే నక్కంటది, అవురవురా, ఎంత మాట అంది. మా అమ్మమ్మ రాబోతే ఏమిటి? సావిత్రి మొగుడు సత్యవంతుడు బతకలా? సత్యనవాడిని బతికిచ్చాడు యమధర్మరాజు. అదే చూసాం, మనకు తెలుసు. అయిందా? చంద్రమతి కొడుకు హరిశ్చంద్రుడి కొడుకు లోహితాసుడు పాము గారి చచ్చిపోయాడు. అబ్బాయి బతకలా? అట్టటివాడే మీ పిల్లాడును. బ్రాహ్మణ బిడ్డ బతకేం చేస్తాడు? బతుకుతాడు వెళ్ళకండి. ఈ జనాలు అది పోపో అంటోందని లేస్తున్నారు, ఇది ఉండండి అంటుందంటే నుంచుంటున్నారు. అర్థం కావటల్లా వాళ్ళకి ఏం చెయ్యాలో ఊహ రావటల్లా. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కదా. ఈ 9-10 సంవత్సరాల పిల్లాడు ఇంటి దగ్గర తల్లి, అమ్మమ్మ, ముత్త తల్లి ఏడ్చి చచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళాలి, పొద్దున్న నుంచి తిండి లేదు, సహజం కదా. ఒక గంగలో మునిగెళ్ళటమో ఏదో చెయ్యాలి, ఇళ్ళకెళ్ళాలి, ఎవరిళ్ళకి వాళ్ళు చేరాలి, ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాట్లు ఏవో ఉంటాయి. పాపం వాళ్ళు గింజుకుంటున్నారు, ఏం చేయాలో తెలియటల్లా. అదేమో అరిచరిచి కేకలు పెడుతుంది, పోండి 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 అని. లేస్తున్నారు 2 అడుగులు. పిల్లాడు బంగారం లాంటి బిడ్డ అనగానే ప్రాణం పెరపెరలాడిపోతుంది, మళ్ళీ నిల్చుంటున్నారు.
ఇంతకీ వీళ్ళ గోల ఏమిటి? వీటి గోల రాబందుకి చీకటి పడ్డాక ఫుడ్ కుదరదు. చీకటి పడంగానే అన్ని పక్షుల్లాగానే అది ఎగిరిపోవాలి. ఈ పిల్లాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే హాయిగా పిక్కుని తినేసేయచ్చు. నక్క గోల ఏమిటి? చీకటి పడితే రాబంది వెళ్ళిపోతుంది. గోతికాడ నక్క అంటారు. అది కాచుకుని కూర్చుని ఉంటుంది, శుభ్రంగా తను తినేయచ్చు. వెలుగుండగా గనక వాళ్ళు వెళ్ళిపోయారా రాబంది వచ్చేస్తుంది ఇక్కడికి. దాని ఫ్రెండ్స్ కూడా 2-3 వస్తారు, ఎముకలు కూడా మిగల్చవు. దాని ఆహారం గోల దానికి, దీని ఆహారం గోల దీనికి. అక్కడి నుంచి చుట్టాలు పక్కాలు అందరూ మొహాలు చూసుకున్నారు. ఒరే నాయన ఏదో చెప్తోంది కదా, బతికొస్తాడేమో, శివప్రార్థన చేద్దామని వందే శంభం ఉమాపతిం సురగురం అని శ్లోకాలు చదవటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆ రాబందు శాపనార్థాలు పెడుతుంది, నక్క శాపనార్థాలు పెట్టింది. వీళ్ళవేవి వినిపించుకోలేదు. రాబందు చెప్తూనే ఉంది, పోండి 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 అని. అదేమో ఉండండి ఉండండి అంటుంది నక్క. వీళ్ళు శ్లోకాలు చదువుతుంటే కనుచి ఇక్కడ పడేసరికల్లా విహారార్థం పరమేశ్వరుడు వస్తూనే ఉంటాడు అక్కడికి ఎప్పటికప్పుడు. ఆయన భూత ప్రేత శాకిని ఢాకిని గణాలతోటి పరివృత్తుడై వచ్చాడు లోపలికి, శ్మశానంలోకి, వల్లకాట్లోకి ప్రవేశించి. లోపల శ్మశానంలో ఏం జరుగుతుంది? సాధారణంగా క్రియ కొన్ని కాలుతూ ఉంటాయి, కొన్ని పేలుతూ ఉంటాయి, కొన్ని పారేసినవి, కొన్ని పాతేసినవి ఉంటాయి. పిశాచ గణాలు తిరిగే ప్లేసు. అక్కడ వందే శంభు ఉమాపతిం శ్లోకం ఎట్ట వినపడుతుంది. ఆయన ఆశ్చర్యపోయి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికల్లా అందరూ పరమేశ్వరుని చూసి దండాలు పెట్టారు. ప్రభు రక్షించు, కాపాడంటే ఏమినైనా మీకేం కష్టం వచ్చింది? వల్లకాట్లో నుంచి ప్రార్థిస్తున్నారంటే ఏగో చందమామ లాంటి పిల్లడు ఇట్ట పోయాడంటే లేచి వస్తాడులే అన్నాడు శివుడు. పిల్లాడు లేచి కూర్చున్నాడు ఆవరించుకుంటూ. ఏమిటర్రా ఇక్కడికి వచ్చి నుంచున్నాం, మామయ్య బాబాయ్ ఎందుకు ఇక్కడికి వచ్చాం మనమంతా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆశ్చర్యపోయారు. బతికేశాడు పిల్లాడు. హోస్ని రాబందు చెప్పింది నిజమే అయింది అనుకున్నారు. అక్కడి నుంచి నక్క తిట్టడం మొదలుపెట్టింది శివుడిని. ఎందుకు వచ్చావయ్యా నువ్వు మా ప్రాణం తీయటానికి అని. చుట్టాలు ఆశ్చర్యపోయారు. హోస్ని నక్క ఇంటి అక్కడి నుంచి ఏమన్నావు? పిల్లాడు బతుకుతాడు బతుకుతాడు ఉండండి ఉండండి అన్నావా? నువ్వు బతుకుతాడనే ఆశ నువ్వు పెట్టినందుకే కదా మేము శివప్రార్థన చేశాము. ఆయన దిగొచ్చి వరం ఇచ్చి పిల్లాడిని బతికించాడు, ఇప్పుడు తిడతావేమిటంటే గట్టిగా అరిచింది నక్క. మీ పిల్లాడి కోసం చెప్పానా? నా తిండి కోసం చెప్పాను కానీ ఆహారం కోసం చెప్పుకున్నాను. మీ పిల్లాడు ఎందుకు, మీరెందుకు? నా పొట్టకూటికి కానప్పుడు ఎవరు మాత్రం మనకెందుకు, మన తిండికి కాకపోతే అనగానే రాబందంది, మహానుభావ బతికించావు, పోన్లే నక్క నోట్లో కరక్కాయ పడింది, బతికిస్తే బతికించావులే అన్నది. అనేసరికి శివుడు ఏమిటి మీ తగాదా అని కనుక్కున్నాడు. అప్పుడు నక్క చెప్పింది, చీకటి పడితే ఇవి ఆహారం నాకు మిగిలిపోతుందని నేను వెళ్ళనివ్వలేదు. రాబందేమో వెలుగుండగానే తన ఆహారం సంపాదించుకోవడం కోసం వాళ్ళని వెళ్ళిపోమంది ప్రభు. మా ఇద్దరి నోట్లోనూ కరక్కాయ కొట్టావు నువ్వు అంటే శివుడు నవ్వాడు. కోటి విద్యలు ఇంత ఇలువంతా కూటికే కదా, అంతేగా. ఇక నుంచి మీ ఇద్దరికి ఆకలి దప్పులు ఉండవు. ఆహారం దొరికినప్పుడు తినండి, లేనప్పుడు లేదు. లేకపోయినా మీకు వచ్చిన లోటేమీ లేదని వరం ఇచ్చాడట. రాబందుకి ఆహారం లేకపోయినా బతుకుతుంది, నక్క కూడా అంతే. ఆకలి దప్పిక ఉండవు, ఆహారం కనపడితే తింటాయి అవి. ఆకలి కోసం నీరసించటాలు ఏమీ ఉండవు వాటికి. లేదని చెప్పారు కథలో, మహాభారతంలోనే చెప్పబడింది అది. ఓహో. ఆకలి దప్పులు లేకుండా నక్క జాతికి రాబందు జాతికి వరం ఇచ్చాడట శివుడు. ఈ ప్రజలు ఈ పిల్లవాడిని పెట్టుకున్నారుగా, వాళ్ళు ఆ పిల్లాన్ని మోసుకుని ఇంటికి తీసుకుపోయారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే నమస్తే. నమస్తే.